పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ కదం తొక్కింది. విజయ సంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు ప్రారంభించింది. తెలంగాణ నేతలతో కలిసి జాతీయ నాయకులు విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రథయాత్రకు శంఖారావం పూరించారు. కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల యాత్రను ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో ఎంపీ లక్ష్మణ్తో కలిసి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ యాత్రను ప్రారంభించారు. తాండూరులో బండి సంజయ్తో కలిసి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ బస్సు యాత్రను ప్రారంభించారు. బాసర సరస్వతి ఆలయంలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రామారావు పాటిల్ వాహనాలకు పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 5 క్లస్టర్లుగా 5,500 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 79 ఈవెంట్స్ కు ప్లాన్ చేశారు. ఈ నెల 24న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. బీజేపీ నాయకులు చేపట్టే విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొనున్నారు. సమ్మక్క సారక్క జాతర ఉండటంతో కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమై వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. 7 రోజుల్లో 21 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడ, నరేంద్ర మోదీ ఎక్కడ, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా నరేంద్ర మోదీ గారికి, రాహుల్ గాంధీ. ఎన్నికలు రాగానే రాహుల్ గాంధీకి ఆయన ఓబీసీ అంటాడు, ఎస్సీ అయిపోతాడు, ఎస్టీ అంటాడు, జనౌదారి అంటాడు, గుళ్ళు గోపురాలు గుర్తుకొస్తాయి, నాకు మించిన బ్రాహ్మణ్ లేడంటాడు, నాకు మించిన శివభక్తులు లేడంటాడు. వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దుబ్బని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు, మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళని తిట్టారు. మరి తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బింది కదా, మరి కేసు పెట్టాలి కదా. అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి, క్వాలిటీ లేకుండా వేసుడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే, సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే, మీరు పోయి కూడా చూస్తుంది. మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు పెట్టాలా లేదా? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా నీ ప్రభుత్వానికి ఇప్పుడు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళకు కూడా ఉండదనే విషయం రేపు చెప్తాం. మళ్ళీ ఎన్నికలలో ఏమిచ్చినావు నువ్వు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా, చేస్తావా? నువ్వు అవుతుందా నీతోటి? కార్యదీక్ష ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పిండు, రాజు దాచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిండు, నేనే గొప్ప అని చెప్పిండు. గా ముఖ్యమంత్రి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేక చతికిల పడ్డాడు కేసీఆర్. చివరికి జీతాలు ఇవ్వమంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్లో, కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్లో, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్లో ఇచ్చే పరిస్థితి వచ్చింది.